తెలంగాణ ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా తాజాగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం వెంకటాపురంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఒక మెగావాట్ సౌర విద్యుత్ కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి ప్రారంభించారు. సుమారు 3 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి ఈ ప్లాంట్ దేశంలోనే ఒక మహిళా సంఘం నిర్వహించే మొట్టమొదటి మెగావాట్ స్థాయి సౌర కేంద్రంగా రికార్డు సృష్టించింది. మరి ఈ సందర్భంగా 1.30 కోట్లతో నిర్మించనున్నటువంటి పెట్రోల్ బంకుకు కూడా మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగినటువంటి బహిరంగ సభ ముఖంగా మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే తమ యొక్క ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో మునుపటి ప్రభుత్వం మహిళా సంఘాలను విస్మరించిందని, కానీ తమ ప్రజా ప్రభుత్వం అయితే మహిళా శక్తిని ముందుకు తీసుకువెళ్లేందుకైతే అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని కూడా తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మహిళా సమాఖ్య భవనాలకు శంకుస్థాపనలు చేశామని కూడా ఆయన పేర్కొన్నారు. గత 2.5 ఏళ్ల కాలంలోనే మహిళా సంఘాలకు దాదాపుగా 66,000 కోట్ల రుణాలను అందజేశామని కూడా చెప్పారు. రాబోయే 2.5 ఏళ్లలో 1.30 లక్షల కోట్ల వడ్డీ లేని రుణాలను అందిస్తామని కూడా హామీని ఇచ్చారు. మరి అలాగే మహిళా సంఘాల రుణ పరిమితిని కూడా 10 లక్షలకు పెంచుతున్నట్లుగా కూడా వివరించారు. కార్పొరేట్ దిగ్గజాలైనటువంటి ఆదాని, అంబానీలు ఏర్పాటు చేసేటువంటి సోలార్ ప్లాంట్లకు ఏమాత్రం తీసిపోని విధంగా గ్రామీణ మహిళలు ఇలాంటి భారీ ప్రాజెక్టులను చేపట్టడం గర్వకారణమని మంత్రి సీతక్క కొనియాడారు. కేవలం ఇంటికే పరిమితం కాకుండా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే తమ ప్రభుత్వం ఉద్దేశం అని చెప్పేసి ఆమె అన్నారు. సోలార్ ప్లాంట్లతో పాటు పెట్రోల్ బంకుల నిర్వహణలోనూ మహిళలు రాణించాలని ఆకాంక్షించారు. మరి ఈ సందర్భంగా మహిళా సంఘాలకు 10 కోట్ల రుణాల చెక్కులను కూడా పంపిణీ చేస్తున్నట్లు మంత్రులు పంపిణీ చేశారు. కార్పొరేట్ దిగ్గజాలైన ఆదాని, అంబానీలు ఏర్పాటు చేసినటువంటి సోలార్ ప్లాంట్లకు ఏమాత్రం తీసిపోని విధంగా గ్రామీణ మహిళలు ఇలాంటి భారీ ప్రాజెక్టులను చేపట్టడం గర్వకారణమని మంత్రి సీతక్క కొనియాడారు. కేవలం ఇంటికే పరిమితం కాకుండా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. సోలార్ ప్లాంట్లతో పాటు పెట్రోల్ బంకుల నిర్వహణలోనూ మహిళలు రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు 10 కోట్ల రుణాల చెక్కులను కూడా మంత్రులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెర్ఫ్ సీఈఓ దివ్యా దేవరాజన్, పంచాయతీరాజ్ ప్రత్యేకాధికారి దానకిషోర్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామీణ మహిళలు విద్యుత్ ఉత్పత్తిదారులుగా అయితే మారిన ఈ ప్రయోగం భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలవనుందని చెప్పేసి అధికారులు వెల్లడించారు. వడ్డీ లేని రుణాలు, పెంచిన రుణ పరిమితులు మహిళా సంఘాల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయని కూడా కొనియాడారు. మరి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ తోడ్పాటుతో మహిళలు ఆర్థిక స్వయం ప్రతిపత్తిని సాధించే దిశగా అయితే వేగంగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో సెర్ఫ్ సీఈఓ దివ్యా దేవరాజన్, పంచాయతీరాజ్ ప్రత్యేకాధికారి దానకిషోర్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామీణ మహిళలు విద్యుత్ ఉత్పత్తిదారులుగా మారినటువంటి ఈ ప్రయోగం భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలవనుందని చెప్పేసి అధికారులు వెల్లడించారు. వడ్డీ లేని రుణాలు, పెంచిన రుణ పరిమితులు మహిళా సంఘాల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ తోడ్పాటుతో మహిళలు ఆర్థిక స్వయం ప్రతిపత్తిని అయితే సాధించే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారన్నారు.